హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నాం. సాధారణంగా మనం ఒక మొక్కను చూస్తేనే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాం. అలాంటిది కొన్ని లక్షల మొక్కలను ఒక విలేజ్ లో విలేజ్ మొత్తం పెంచుతుంది. సో అలాంటి విలేజ్ లో మనం ఉన్నాం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు మనం ఎక్కడున్నాం తెలుసు కదా. మన ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియపు మండలం కడియం లంకలో ఉన్నాం మనం. ఇక్కడ 1950s లో 2-3 ఫ్యామిలీస్ తో స్టార్ట్ అయిన ఈ నర్సరీలు కొన్ని వేల నర్సరీలుగా ఎలా అభివృద్ధి చెందాయి అనేది మనం తెలుసుకుందాం రండి. సో చూసారు కదండి రకరకాల మొక్కల్ని. మనం కడియపులంకలోని శ్రీ సత్యదేవ నర్సరీలో ఉన్నాము. సో ఇక్కడ ఎన్ని రకాల మొక్కల్ని పెంచుతున్నారు, ఏ రకాలు ఉన్నాయి, వాటిని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మనం శ్రీ సత్యదేవ నర్సరీ యొక్క డైరెక్టర్ పుల్లా సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పుల్లపల్లి సత్యనారాయణ. మా శ్రీ సత్యదేవ నర్సరీ అండి. దీన్ని నాది 3rd జనరేషన్, 3వ తరం. తాతయ్య గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నాన్నగారు వాళ్ళు, చిన్నాన్న పెద్దనాన్నగారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ మా 3rd జనరేషన్ లో కూడా మేము 9 మెంబర్స్ ఉండి మొత్తం అంతా దీన్ని స్టార్ట్ చేయండి. తర్వాత మేము ఎవరిది వాళ్ళే చేసుకుంటున్నామండి. నాన్నగారికి మొక్కల్లో డాక్టరేట్ కూడా రావడం జరిగిందండి. డాక్టర్ పుల్లా చంటి గారు అని చెప్పి ఇదైందండి. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్స్పైర్ అయ్యారండి. అయితే ఏంటంటే ఈ కడియం నర్సరీలకి చాలా ప్రత్యేకత ఉందండి. ఇక్కడ చిన్న మొక్కతో స్టార్ట్ చేసి ఈ రోజున పెద్ద పెద్ద మొక్కలు అమ్మి కంటైనర్లు కూడా తీసుకొచ్చి థాయిలాండ్ నుంచి, చైనా నుంచి కూడా మొక్కలు ఇంపోర్టెడ్ చేసుకుని జాగ్రత్తగా కడియం నర్సరీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. కానీ ఏంటంటే ఈ కడియం నర్సరీలో చాలా అవకతవకలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే బాగా ఎండగాస్తే నెట్ వేసుకుని వేరే చెట్లు వేసుకుని కాపాడుకోవాలి. అలాగే వర్షం వస్తే అన్నీ కూడా ఎక్కడ ఏ ఎన్ని మునిగితే చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా ఇదవడం కూడా ఉంటాయండి. అలాగే చాలా నష్టాలు అయితే ఎక్కువ ఉంటాయండి. అలాగని మొక్కలన్నీ కూడా జాగ్రత్తగా తయారు చేసుకుంటే కడియం నర్సరీలో అని చెప్పేసి అనేసి బాగా అభివృద్ధి చెందిందండి. అలాగే మొక్కలు ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు అన్నిటికీ కూడా వెళ్తున్నాయి. అలాగే ఈ కాలంలో కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి. ఓకే సార్, మీరు ఈ నర్సరీ ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఏ దిగుమతి చేస్తున్నారు? ఇక్కడ మా నర్సరీలో ప్రత్యేకించి 400 మంది పనిచేస్తారండి. అయితే అంటే వీళ్ళకి నెలసరి ఆదాయము, డైలీ ఇచ్చే కూలి జీతాలు కూడా ఉన్నాయండి. దీన్ని ఇలా చేసుకుంటూ మా కడియం నర్సరీలు అన్నీ కూడా చాలా మంది అనేక మొక్కలు తయారు చేసుకుంటే ఇక్కడ నుంచి చాలా మొక్కలు ఎగుమతి అవుతూ ఉంటాయి. కానీ అంటే సంవత్సరం అంతా తయారు చేసుకున్న మొక్కలు అన్నీ కూడా ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు కూడా ఫుల్ సీజన్ అండి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో రైతులందరూ కూడా రావడం, ఈ నర్సరీ వాళ్ళు రావడం, వెంచర్స్కి ఇవన్నిటికీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చాలా మంది రైతులు అన్ని కూడా కష్టపడి ఎవరికి వాళ్ళే ఈ కొన్ని రకాలని సెలెక్ట్ చేసుకుని ఫ్రూట్స్ తయారు చేసిన ఫ్రూట్స్, ఆల్మండ్స్ తయారు చేసే ఆల్మండ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ కడియం నర్సరీలకి కూడా ఇతర జిల్లాల నుంచి వలసపోయి వచ్చి విశాఖపట్నం, విజయనగరం,
శ్రీకాకుళం అనకాపల్లి నుంచి కూడా వచ్చి ఇక్కడ జాగ్రత్తగా కూలి చేసుకుని దగ్గర దగ్గర వాళ్ళు 5,000 నుంచి 10,000 మంది ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. ఎంతో మందికి ఇక్కడ ఉపాధి కూడా బాగా దొరుకుతుందండి. అయితే ఏంటి ఇతర వాటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది పనిచేస్తూ ఉంటారు. అంటే ఈ కవర్ మొక్కలు ప్లాంటేషన్ చేయడం కానీ, ఈ కొలుపు తీయడం కానీ, మొక్కలకి బద్దగట్టడం, ఇవన్నిటికీ కూడా మంచి పనులు కలిగి ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎక్కువ పని ఉంటూ ఉంటుంది. కడియం నర్సరీలు అందరూ కూడా అన్ని నర్సరీలు కూడా కలిపి ఎవరికి వాళ్ళే అన్నట్టుగా చేయించుకుంటూ ఉంటారండి. సో ఇప్పుడు చిన్న చాలా మంది కొన్ని తోటలు ఉంటాయి. సో ఆ తోటలకి మ్యాంగో ట్రీస్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా సరే అన్ని మీ నర్సరీ నుంచి తీసుకెళ్తూ ఉంటారా? అన్ని మామూలుగా అలాగా రైతులు ఎక్కువ పట్టుకెళ్తూ ఉంటారని. ఇది కాకుండా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో జిల్లాల్లో కూడా నర్సరీలు కూడా వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు. వాళ్ళ ఊళ్ళో నర్సరీ పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. అలా కాకుండా డైరెక్ట్ ఈ ఫామ్ హౌస్ అని చెప్పేసి వెంచర్స్ అని వీళ్ళు కూడా వస్తూ ఉంటారండి. వీళ్ళ కడిమ నుంచి ఎన్నో అనేక మంది అనేక రకాలుగా మొక్కలన్నీ కూడా వెళ్తూ ఉంటాయండి. ఇక్కడే దీన్ని మొక్కలను కూడా 4-5 రకాలుగా తయారు చేస్తూ కూడా ఉంటారండి. కొమ్మ కటింగ్ పెట్టి కొన్ని తయారు చేసుకుంటుంటే గూటి కట్టి పూటి అంటారు, దాన్ని కట్టి ఒక విధంగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మామిడి తీసుకుంటే ఇంతకుముందు అప్రోచ్ గ్రాఫ్టింగ్ అని చెప్పి సైడ్ బై ఉండేదండి. ఇప్పుడు వెనీరల్ గ్రాఫ్టింగ్ అని బాగా అభివృద్ధి చెందింది. చాలా మొక్కలు కూడా వెనీరల్ వి షేప్లో వెనీరల్ గ్రాఫ్టింగ్ జరుగుతుంది. ఈ హైబ్రిడ్ మొక్కలన్నీ కూడా బలంగా ఉండి బాగా ఉండి అందుబాటుగా ఉన్నాయి కాబట్టి మొత్తం అందరూ కూడా ఈ మొక్కలు పట్టుకెళ్ళి వేస్తూ ఉంటున్నారండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన నర్సరీలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? దగ్గర దగ్గర 5,000 రకాలు ఉన్నాయండి. మొక్కల రకాల్లోనే 5,000 రకాలు ఉంటాయండి. ఎక్కువగా మీకు ఏ ప్లాంట్స్ సేల్ అవుతూ ఉంటాయి? ఎక్కువ మామూలుగా ఇంకా మామిడి అండి. ఇప్పుడు మామిడి రకాల్లో బంగినపిల్లి కింగ్ అంటారు, బంగినపిల్లి రారాజు. దాన్ని ఆ బంగినపిల్లే కాకుండా మొక్కలన్నిటిలో కూడా మామిడి ఎక్కువ వెళ్తూ ఉంటాయండి. ఆ తర్వాత సపోటా, జామ, ఈ బత్తాయి, ఇతర రకాలన్నీ కూడా ఈ తోటలేసి నిమ్మ, జీడి మామిడి ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అంటే మీకు సీజనల్ గా వెళ్తూ ఉంటాయా లేదా ఓన్లీ సమ్మర్ రైనీ సీజన్? ఎక్కువ అదే సీజన్ అంటే చెప్పడం జరిగింది కదండి. జూన్, జూలై, ఆగస్టు వర్షాలు పడతాయి కాబట్టి రైతులు అందరూ వేసుకుంటారు కాబట్టి దాన్ని ఎక్కువ ఈ 4 నెలలు బాగా వెళ్తాయండి. తర్వాత కూడా వెళ్తూ ఉంటాయి. మళ్ళీ నవంబర్ టు మార్చి, దీని తర్వాత నవంబర్ టు మార్చిలో ఎక్కువ సీజనల్స్ ప్రాధాన్యత ఇస్తారు. ఈ పిటోనియా అని, వెంకా రోజెస్ అని అన్ని రకరకాలన్నీ ఉన్నాయి కదా, చామంతి, గులాబీలు ఇవన్నీ కూడా ఆ టైంలో ఎక్కువ మళ్ళీ ఫ్లవర్ రకాలన్నీ వస్తూ ఉంటాయండి. అప్పుడంతా కూడా అంతా కూడా జరుగుద్ది. మార్చి అయ్యేటప్పటికి మళ్ళీ మనం మొక్కలను కాపాడుకోవాలండి. ఏప్రిల్, మే బాగా ఈ 2 నెలలు కొంచెం బాగా ఇదిగా కాపాడుకోవాలి. మార్చి నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్, మే కాపాడుకుంటే జూన్ నుంచి మనం బాగా జాగ్రత్తగా అన్ని కూడా మొక్కలన్నీ తయారు చేసుకుని ఉంచుకుంటే చూడండి ఏదన్నా వస్తుంటే అమ్ముకోవాలి, రెడీగా ఉండాలని చెప్పి తయారు చేసుకుంటారు. ఆ విధంగానే తయారు చేసుకుని అన్ని ఉంచుకునేటప్పటికి లారీలు గట్రా ఎన్ని మొక్కలు కానీ, ఈ పళ్ళ మొక్కలు కానీ అన్ని రకాలు ఆల్మోస్ట్ మొత్తం అన్ని రకాలు కూడా మొక్కలు వెళ్ళడం గట్రా బాగా మొదలు పెడతాయండి. వెజిటేబుల్స్ కూడా అంటే వెజిటబుల్స్ ఎవరికి వాళ్ళు సీడ్స్ కొనుక్కుని వేసుకుంటారండి. ఇక్కడ వెజిటబుల్స్ అనేది ఏమి ఉండదండి. కానీ అంటే ఇక్కడ దగ్గరలో మడిక అని చెప్పేసి కూరగాయల మార్కెట్ ఒకటి ఉందండి. అందు గురించి ఆ తోటలో అంతా కూడా దొండపాదులు గట్రా ఎక్కువ వేస్తూ ఉంటారండి. కానీ కడియం నర్సరీలో కడియప్లంక, బుర్లంక, వెంకయ్యంపేట ఇప్పుడు మళ్ళీ ఇతర ఊళ్ళకి కూడా వెళ్ళడం జరిగిందండి. నర్సరీలు మొక్కలు ఎక్కువ కూడా తయారవుతూ ఉంటాయండి. ఇలాగే ఈ మొక్కలన్నీ కూడా ఈ ఫ్రూట్స్ వెరైటీస్ ఒకటి, ఫామ్ వెరైటీస్ ఒకటి. అంటే ఇంతకుముందు రాయల్ పామ్ ఫస్ట్ ఉండేదండి, ఎక్కువ మొక్కలు వెళ్ళి. ఇప్పుడు ఫాక్స్టైల్ పామ్ దాన్ని ఫాక్స్టైల్ పామ్ క్రాస్ చేసిందండి. ఇప్పుడు ఎక్కువ ఫాక్స్టైల్ పాము, నిచ్చిమిరి గ్రీన్, రాయల్ పాము వెళ్తూ ఉంటాయండి ఫార్మ్స్ వెరైటీస్లో. మాది శ్రీ సత్యదేవ నర్సరీ అండి. నా పేరు పుల్ల పెద్ద సత్యనారాయణ. ఇక్కడ మొక్కలు అంటే ₹5 మొక్క కాడి నుంచి 5 లక్షల రూపాయల మొక్క వరకు కూడా ఉంటాయి. కానీ ఏంటంటే ₹5 మొక్కలు అంటే చిన్న రైతులు అందరూ తయారు చేసుకుని నర్సరీలోంచి ₹5, ₹20, ₹50 కాడి నుంచి ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఈ మధ్య ఇలా థాయిలాండ్ నుంచి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలు అంటే అక్కడి నుంచి ఈ కంటైనర్లో తేవడం, ఇవన్నీ ఛార్జీలు గట్రా పెరగడం, దీనివల్ల ₹1,00,000, ₹2,00,000 గట్రా ఉన్నాయి మొక్కలు. ఆ మొక్కలను కూడా జాగ్రత్తగా అన్ని తయారు చేసి తెచ్చి పెట్టుకుంటుంటే ఎవరో ఒకళ్ళు వెంచర్స్లోకి, ఇట్లలోకి గట్రా ఫామ్ హౌస్లో గట్రా వేయడం జరుగుతుంది. దానివల్ల అవి అరుదుగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయండి. ఒక్కొక్కసారి అయితే ₹5-6 లక్షల మొక్కలు కూడా వెళ్తూ ఉంటాయి. కానీ అంటే అవి తక్కువ. అది మనం తెచ్చి పెట్టాక దాన్ని ఎప్పుడు వెళ్తుందో, ఎప్పుడు పడిపోకుండా ఉండాలి. దీనికి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఈరోజు మన స్పెషల్ స్టోరీ. మళ్ళీ మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ విహారీ మీడియా. థ్యాంక్ యూ.